హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారు? పురాణాలు ఏం చెప్తున్నాయి? పురాణ గాథల ప్రకారం హోలీ పండుగకు సంబంధించి అనేక కథనాలు చలామణిలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 3 కథలను ఇప్పుడు తెలుసుకుందాం. రాధాకృష్ణుల ప్రేమకు చిహ్నంగా హోలీ పండుగను జరుపుకుంటారు. భాగవత పురాణం ప్రకారం రాధాకృష్ణుల దైవిక ప్రేమకు గుర్తుగా హోలీ పండుగను జరుపుకుంటారు. పురాణ కథల ప్రకారం కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు, రాధ చాలా అందంగా ఉంటుంది. ఓ రోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్ళి రాధ గురించి చెప్తాడు. రాధ మేనిఛాయ మెరుపు తన ఒంటి ఛాయ పూర్తి విరుద్ధంగా ఉంది, ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు యశోద బదులిస్తూ రాధ ముఖానికి కూడా నీకు నచ్చిన రంగు పూయమని సరదాగా అంటుంది. దీంతో తల్లి యశోద సలహాను అనుసరించి శ్రీకృష్ణుడు రాధ మొహానికి రంగులు పూస్తాడు. అలా హోలీ మొదలైంది. అప్పటి నుంచి అందరూ బృందావనం, మధుర, నందగావ్ ప్రాంతాల ప్రజలు హోలీ సంబరాలు జరుపుకోవడం ప్రారంభించారు. ఇది ఒకటో కథ. ఇదే కథ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని బర్సానా పట్టణంలో లాత్మార్ హోలీ పేరుతో వేడుకలు జరుగుతాయి. హోలీ సందర్భంగా ఇక్కడి మహిళలు పురుషుల్ని కర్రలతో వెంబడిస్తూ వారిని రెచ్చగొట్టే విధంగా పాటలు పాడతారు. బర్సానా అనేది రాధ స్వస్థలం. తల్లి యశోద మాట విని శ్రీకృష్ణుడు అతడి స్నేహితులతో కలిసి రాధ వద్దకు వస్తారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు రాధకు, అతడి స్నేహితులు అక్కడి గోపికలకు రంగులు పూస్తారు. దీంతో వారు వీరిని కర్రలతో వెంబడిస్తారు. ఇదే సంప్రదాయం ప్రతి హోలీకి కొనసాగుతోంది. ఇక రెండో కథ, కాముడు రతీదేవి. శివపురాణాల ప్రకారం పరమశివుడు అన్నింటినీ వదిలి తన ధ్యానంలోనే సమాధవుతాడు. దీనికి ఆందోళన చెందిన పార్వతీదేవి ప్రేమదేవుడైన కాముడిని సహాయం కోరుతుంది. దీంతో కాముడు శివుడిపై మన్మథ బాణం విసురుతాడు. ధ్యానం విచ్ఛిన్నం అవడంతో శివుడు కోపోద్రిక్తుడై కాముడిపై 3వ కన్ను తెరుస్తాడు. దీంతో కాముడు భస్మం అవుతాడు. అయితే కాముడి భార్య రతీదేవి కఠోర దీక్ష చేసి శివునికి శరణు కోరగా శివుడు కామదేవుడిని క్షమించి అతనిని తన దైవిక రూపానికి తిరిగిస్తాడు. ఇది ఫాల్గుణ పౌర్ణమి గడియల్లోనే జరుగుతుంది. అన్ని వేళలా కామం తగదని హోలీకి ఒకరోజు ముందు కామదహనం నిర్వహిస్తారు. ఆ మర్నాడు హోలీ వేడుకలు జరుపుకుంటారు. ఇక మూడో కథ, హోలికా దహనం. విష్ణు పురాణాల ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు ఏ దేవుడు, ఏ మనిషి, ఏ జంతువుతో తనకు మరణం ఉండకూడదని వరం పొందుతాడు. తననే దేవుడుగా కొలవమని ప్రజలను ఆజ్ఞాపిస్తాడు. అయితే విష్ణు భక్తుడైన అతడి కుమారుడు ప్రహ్లాదుడే తన తండ్రిని పూజించడు. దీంతో హిరణ్యకశిపుడు సోదరి హోలికను ప్రహ్లాదుని చంపాల్సిందిగా సూచిస్తాడు. హోలిక చితి మంటలతో నిరంతరం మండుతూ ఉంటుంది. ఆమెకు అలాంటి రక్షణ కవచం ఉంటుంది. ఆమె ప్రహ్లాదుని చంపేందుకు తన ఒడిలో కూర్చోవలసిందిగా లాలిస్తుంది. ఆమె సూచించినట్లుగా ప్రహ్లాదుడు చితి మంటల ఒడిలో కూర్చుంటాడు. అయినప్పటికీ విష్ణు అనుగ్రహం కలిగిన ప్రహ్లాదుని చితి దహించదు. బదులుగా ఆ చితిలోనే హోలిక భస్మమవుతుంది. అనంతరం విష్ణువు సగం నరుడు, సగం సింహంగా నరసింహుడుగా హిరణ్యకశిపుని సంహరించాడు. ఇది పాల్గొన పౌర్ణమి రోజే జరిగిందని పురాణాల కథనం. ఈ విధంగా హోలికా దహనం, ఆ తర్వాత హోలీ వేడుకలు జరగడం ప్రారంభమైంది. సో చూశారు కదండి, ఇది హోలీ స్టోరీ. ఇక భక్తితో జరుపుకునేవారు భక్తితో, ప్రేమతో జరుపుకునేవారు ప్రేమతో, ఎవరు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంటే అలా హ్యాపీగా తగిన జాగ్రత్తలతో సెలబ్రేట్ చేసుకోండి మరి.